డాక్టర్ గారికి భోజనం పెట్టడానికి. ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఇంట్లో ఉన్నావు? ఎవరు పేదరికంలో ఉన్నా పైసా తీసుకోకుండా ఖరీదైన వైద్యం చేసేవారు. దాంతో ఎప్పుడూ వాళ్ళ గొడవలు అవుతూనే ఉండేవి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అవతల టైం అవుతోంది. అక్కడికి వెళ్ళడం లేట్ అయితే కొంపలే మునిగిపోవు, కానీ ఇక్కడ లేట్ అయితే మనిషి ప్రాణానికి ప్రమాదం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. తొందరగా డాడీ, నాకు టైం అవుతోంది. జస్ట్ అయిపోయింది బేబీ, ఓన్లీ 5 minutes. నాన్సెన్స్. డాక్టర్, ఓసారి నా రూమ్కి రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటిది? ఈ నెల ఇన్కమ్ ఇంత తక్కువ వచ్చింది? అంటే ఈ నెలలో పేషెంట్స్ కొంచెం తగ్గారు సార్. నాన్సెన్స్. పేషెంట్స్ తగ్గితే ఇన్కమ్ ఎందుకు తగ్గుతుంది? ఒకసారి అర్థం కావటం లేదని మరోసారి ఎంఆర్ఐ దించండి. సిటీలో ట్రేస్ అవటం లేదని ఎంఆర్ఐ పంపించండి. స్కానింగ్లు మళ్ళీ మళ్ళీ చేయించండి. అవసరం లేకపోయినా వారం రోజుల నుంచి రూమ్ రెంట్లు, సర్వీస్ ఛార్జీలు వేయండి. ఇంకా కావాలంటే ఐసీయూకి పంపించండి. ఇవన్నీ చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా వస్తాయి? మీ అందరికి జీతాలు ఎలా ఇవ్వాలి? ఎంఆర్ఐ మిషన్ ఖరీదెంతో తెలుసా? ఎక్స్రే మిషన్ వాల్యూ మీకు గుర్తుందా? సిటీ స్కాన్ తెప్పించడానికి ఎంత ఖర్చు పెట్టామో మీకు తెలుసా? నిజమే మేడం, కానీ అంత డబ్బు వసూలు చేయడం మొదలు పెడితే హాస్పిటల్కి ఉన్న పేరు పోతుంది. ఎవరు చెప్పారు నీకు? ఈ రోజుల్లో ఎంత ఎక్కువ డబ్బులు ఆగితే అంత మంచి వైద్యం అందిస్తున్నామని జనాలు అర్థం చేసుకుంటారు. ఇదివరకు అన్ని రోగాలకి ఒక్కడే డాక్టర్, ఇప్పుడు పార్ట్కో డాక్టర్. ఇవన్నీ ఎలా వచ్చాయి? మన హాస్పిటల్కి రిఫర్ చేసే ప్రతి డాక్టర్కి 30% కమిషన్ పంపించాలి. చివరికి బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు కూడా వాటాలు పంపాలి. ఇవన్నీ పంపాలి అంటే మనం జనాల దగ్గర డబ్బులు గుంజాలి. మనిషి రోగంతో చావకూడదు, దానికి చేసిన అప్పులు తీర్చలేక చావాలి. లేకపోతే ఇన్ని కోట్లు తగలబెట్టి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు కట్టుకోవడం? డాడీ, ఎంత చెప్పినా ఈయనకు అర్థం కాదు. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్? చక్రీలాగే ఈయనకు కూడా దీన జనోద్ధరణ అంటే ఇష్టమేమో. పీక్ అవతల పారేసి ఇంకొకరిని అపాయింట్ చేసుకోండి. ఎస్, అదే కరెక్ట్. సార్ సార్ అంత పని మాత్రం చేయకండి సార్. నీకంత సాఫ్ట్ గానే ఉంటే చాలా ప్రజా వైద్యశాలలు ఉన్నాయి, అందులో చేరి సేవ చేసుకో. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డబ్బులు లేకుండా వైద్యం అందట్లేదయ్యా. అలాంటిది మనం ఎందుకు ఉచితంగా చేయాలి? వద్దు సార్, ఇక నుంచి మీరు చూడండి, ఏ నెలలో కూడా ఇన్కమ్ తగ్గదు. అది ఏ రోజు తగ్గితే ఆ రోజు నీకు హోస్టింగ్. జాగ్రత్త. ఈ కాస్త తినమ్మా. ఇంకా చాలా మమ్మా. చాలంటే ఎలా తల్లి? ఈ కొంచెం తిను. తిను.
టిఫిన్ తిన్నావా? అమ్మమ్మ, బాబుకి టిఫిన్ పెట్టు. పెడతానులే, ముందు నువ్వు తిను. ఆహా, ముందు బాబుకి పెడితేనే తింటా. రోజు రోజుకి మొండిదాని అయిపోతున్నావే, తిను. తినమ్మా, టిఫిన్ తిను, కూర్చో. పింకీ, ఇప్పుడు తిను. ఇక్కడ కూర్చో. వద్దమ్మా, మేం పేదోళ్ళం, అక్కడే కూర్చోవాలి. మీతో పాటు కూర్చొని తినకూడదు. అమ్మమ్మ, బాబుని ఇక్కడ కూర్చోమన్ను. ఏం కాదులేవే, ఇక్కడ కూర్చుని తిను. రారా రా, ఇక్కడ కూర్చుని తిను. తిను. వాడు తింటున్నాడుగా, నువ్వు కూడా తిను. సాంబారేనా మరి? గుడ్ గర్ల్. నెక్స్ట్ మంత్ ఇన్కమ్ బాగా పెరుగుతుంది బేబీ. ఓకే డాడీ. తిను. ఏమిటిది? నువ్వు తిను. దిగు కిందకి. ఎంత ధైర్యమే నీకు? ఒళ్ళు పొగరు కింద నీ కొడుకుని కుర్చీలో కూర్చోపెట్టి టిఫిన్ పెడతావా? క్షమించండమ్మా, నేనొద్దంటే చిన్నమ్మాయి గారే కూర్చోమన్నారు. అవును, నేనే చెప్పాను. తప్పు తల్లి, వాళ్ళు పనోళ్ళు. పని వాళ్ళని పని వాళ్ళలాగానే చూడాలి. మనతో సమానం కాదమ్మా. ఎందుకు తాతయ్య? ఎందుకని నీకన్నీ విడమర్చి చెప్పాలా? ఏమ్మా, నువ్వైనా వద్దని చెప్పాలి కదా. అది పిలిస్తే నువ్వు కూడా చక్కగా అలగా మనిషిని నా కూతురుతో పాటు కూర్చోపెడతావా? ఇప్పుడు ఏమైందనే? ఆ పిల్లాడికి తిండి పెడితేనే తను తింటానంది. పసివాడికి ఇంత తిండి పెడితే పుణ్యమే. శారదా, మాట్లాడితే పుణ్యం పాపాన్ని మొదలు పెడతాం. వాళ్ళు పాపం చేశారు కాబట్టే అలాగా వాళ్ళలాగా పుట్టారు. మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టే ఇలా కోటీశ్వరులు అయ్యాం. ఇలా పాపాలు చేసుకుంటే మనము అధోగతి పాలవుతాం. ఆ కర్మ మాకు పట్టదు. మమ్మీ, బాబుకి టిఫిన్ పెట్టు. పళ్ళు రాలు కొడతాను ఇంకోసారి ఇలాంటివి చేస్తే. దీనికి కూడా వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చినట్టున్నాయి డాడీ. మంచివి రాకపోయినా ఇలాంటివి బాగానే వస్తాయమ్మా. ఎందుకు రావు? ఏయ్, రేపటి నుంచి పిల్లాడిని తీసుకొచ్చావో చంపి పారేస్తాను. లేదమ్మా, తీసుకురాను. ఎలాగైనా వెతకండి సార్. ఒంటరి ఆడపిల్ల, తను ఎలాంటి పరిస్థితిలో ఉందో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది సార్. మీరే ఎలాగైనా ట్రేస్ చేయండి సార్, ప్లీజ్ సార్. మీరు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు సార్. ఆల్రెడీ అన్ని పోలీస్ స్టేషన్లకి మీ అమ్మాయి ఫోటోలు పంపించాం. వెతుకుతూనే ఉన్నారు. వీలైనంత తొందరగా వెతికించండి సార్. తన పరిస్థితి అస్సలు బాగాలేదు, హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. లేట్ అయితే ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందని భయంగా ఉంది. ప్లీజ్ అండి. చూడండి కృష్ణ గారు, మీరు ఇంతలా బ్రతిలాడాల్సిన పని లేదు. అశోక్ గారు మరీ చెప్పారు. ఈ కేసు మా పర్సనల్ కేసు కింద అనుకుని వెతుకుతాం. తొందరలోనే మీ అమ్మాయి మీ దగ్గరకు చేరుతుంది. ఓకేనా? సరే సార్. ఎంత త్వరగా నా కూతురు ఆచూకీ చెబుతారా అని ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను సార్. మంచిది. కృష్ణ,
కృష్ణ. నవీన్ గారు, డోంట్ వరీ కృష్ణ, టెన్షన్ పడకు. నేను యాక్చువల్గా నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇందాక నువ్వు స్టేషన్లోకి వెళ్ళటం చూసి పర్సనల్గా మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని ఇందాక నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నాతో మాట్లాడతారా? దేని గురించి నవీన్ గారు? జై గురించి. ఆవిడ గురించి నాతో మాట్లాడడానికి ఏముంది? నీతోనే మాట్లాడాలి కృష్ణ, ఎందుకంటే తను నీ గురించి ఆలోచిస్తుంది కాబట్టి. నేను అమెరికా వెళ్ళిపోయేలోగా మీకు జైకి మధ్య ఉన్న అపోహలు తొలగిపోయేలా చేయాలని ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు నవీన్ గారు? జయంతికి నాకు మధ్య అపోహలే ఉన్నాయి? ఏమీ లేవు. అయినా మీ భార్య గురించి నాతో మాట్లాడడం ఏంటి? ఓ, అంటే ఇంకా నువ్వు జై నా భార్య అనుకుంటున్నావు కృష్ణ? లేదు కృష్ణ, మా ఇద్దరికి అసలు పెళ్ళే జరగలేదు. జరగలేదా? అదేంటి? అవును కృష్ణ, నిజం. మా పెళ్లి శుభలేఖల వరకు చాగిపోయింది. ఎందుకు? ఎందుకేంటి? దానికి కారణం 100% నువ్వు. నేనా? అవును. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? నీ వల్లే ఆగిపోయింది, ముమ్మాటికి నీ వల్లే ఆగిపోయింది. ఎలా అని అడగవే? ఓకే, నువ్వు అడగకపోయినా నేనే చెప్తాను. ఎలా అంటే, నువ్వు ఎలా జై మీద ఉన్న ప్రేమని బయటికి కనిపించకుండా దాచుకున్నావో అలాగే జై కూడా తన ప్రేమను తన మనసులోనే దాచుకుంది. కానీ మీ ఇద్దరి ప్రేమను నేను కనిపెట్టిస్తాను. నవీన్ గారు, అది యాక్చువల్గా నేనేమి అనుమానపడి మీ పెళ్లి ఆపలేదు కృష్ణ. మనసు పూర్తిగా ఆనందంగానే ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే ఆపేశాను. ఎందుకంటే మనసు ఒక చోట, మనం ఒక చోట ఉండకూడదు కృష్ణ. ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకోవటమే ప్రేమంటే. అది నా అభిప్రాయం. జయంతిని ఇష్టపడ్డాను, అందుకే తన ఇష్టమేంటో అర్థం చేసుకుని ఆనందంగా ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని అమెరికా వెళ్ళిపోతున్నాను. నువ్వు నిజం దాచడం వల్ల నాకెంత లాసో తెలుసా? ఇప్పుడు నా లాస్ నువ్వే ఫుల్ఫిల్ చేయాలి. ఎలా అని అడగవే? ఏం లేదు కృష్ణ, నువ్వు ఒక్కసారి జైని కలిసి మాట్లాడితే చాలు, మీ ఇద్దరి మధ్య ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. చందు తిరిగొచ్చేసరికి మీరిద్దరూ భార్యాభర్తలు కావాలి కృష్ణ. నేను వస్తాను సార్, నాకు పని ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణ? నాతో పాటు రా, జై దగ్గరికి వెళ్దాం. ఐఎమ్ సారీ నవీన్, నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ప్లీజ్ లీవ్ మీ. కృష్ణ, కృష్ణ, ఏమైంది కృష్ణ? పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా, ఏం చెప్పారు? వెతుకుతా ఉన్నారా? వెతుకుతామని చెప్తారు వదినా, అయినా వాళ్ళు మాత్రం ఎక్కడైనా వెతుకుతారు. ఎవరికీ కనిపించకూడదని వెళ్ళిపోయింది కదా, ఎక్కడ వెతికితే మాత్రం దొరుకుతుంది? అలా అని కాదు కృష్ణ, పోలీసులకి చెప్తే పట్టుకోవడం తేలికవుతుంది. నా ప్రయత్నం అయితే నేను చేశాను వదినా, మిగతాదంతా దేవుడే చూడాలి. ఆయన చందు మనసు మారేలా చేస్తే తనని మళ్ళీ ప్రాణాలతో చూస్తాను, లేదంటే చందు
అంత మాట అనకు కృష్ణ. నేను అనకపోయినా జరిగే నిజం అదే కదా వదినా. దేవుడు సరిగ్గా చూసుండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. భార్యని తీసుకుపోయాడు, అన్నని దూరం చేశాడు. రేపు కూతుర్ని కూడా దూరం చేస్తాడు. నేను ఇష్టపడేవాళ్ళని, నన్ను ఇష్టపడేవాళ్ళని దూరం చేసి చివరికి ఏం సాధించుకుంటాడో తెలియడం లేదు. కాఫీ తీసుకోండి. మీరా? మీరేంటిక్కడ? ఏ రాకూడదా? మీరే అన్నారు కదా మీరిష్టపడేవాళ్ళు మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు దూరం అవుతారు అని. మీకా బాధ రాకూడదని మిమ్మల్ని ఇష్టపడే నన్ను ఆ దేవుడు మీ దగ్గరికి పంపించాడు. మీరిష్టపడే చందును కూడా త్వరలోనే ఇక్కడికి పంపిస్తాడు. మీరేం దిగులు పడకండి, తీసుకోండి. అక్క అది కాదండి, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? కావాలనే వచ్చాను. మీరు నన్ను ఇష్టపడుతున్నారని తెలుసుకునే వచ్చాను. నేనడిగితే కాదన్నారు, కానీ నన్ను మాత్రం మనసులోనే దాచుకున్నారు. మీరు నోరు తెరిచేసరికి నేను నవీన్తో పెళ్లి కొప్పుకున్నాను. ఆ నిజం తెలిసిన నవీన్ పెద్ద మనసుతో పెళ్లి ఆపేశాడు. కానీ మీరిక్కడికి రావడం ఏం బాగలేదండి. చూసేవాళ్ళకి బాగుండదు. ఏది ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పండి. నన్ను చూసి మీరంటే నాకు ఇష్టం లేదని చెప్తే నేను వెంటనే వెళ్ళిపోతాను. ఎందుకు కృష్ణ అనవసరంగా మనసులో ప్రేమ దాచుకుంటావు? ఇలా దాచుకోవటం వల్లే ఈరోజు ఇంత అనర్థం జరిగింది. నేనేమి మీ జీవితాన్ని డిస్టర్బ్ చేయనండి. ఈ రోజు నన్ను పెళ్లి చేసుకోమని అడగటానికి రాలేదు. మీకోసం నేనున్నాను అని చెప్పటానికే వచ్చాను. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు కృష్ణ? ఒప్పుకో. లేదు వదినా, ఇప్పుడు నా మనసు ఏది ఒప్పుకోలేని పరిస్థితిలో ఉంది. జయంతి గారు, అయినా మీరు నవీన్ లాంటి మంచి వ్యక్తిని కాదని చాలా తప్పు చేశారు. అతను మీకోసం ఎదురు చూస్తూ ఇంతకాలం గడిపాడు. అతను అలా డిసప్పాయింట్ చేయడం చాలా తప్పండి. నవీన్ నిజంగా చాలా మంచి మనిషి, అంతకంటే మించి గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. అందుకే ఇష్టాల్ని గౌరవించాడు. కాని మీరు, నా మీద ప్రేముంది, నా మనసులో మీరున్నారని తెలిసి కూడా నన్ను దూరం చేసుకున్నారు. ఎందుకండి? ఏం సాధించాలని? ఈ కారణంతోనే కదా చందు మనకి దూరమైంది. అవును కృష్ణ, నువ్వు జయంతిని కాదన్నావని తను మానసికంగా డిప్రెస్ అయ్యింది. మీకు పెళ్లి కాదు అని తెలిసాకే నీకు దూరం అయ్యింది. కనీసం తన పెళ్లి ఆగిపోయింది. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు అనే విషయం తెలిస్తే చందు తిరిగొస్తుంది. తన కోరికల్లో ఒక్కటి నెరవేరినా తన ఆనందపడుతుంది. చందు ఎక్కడున్నా మీ గురించి తెలుసుకుంటుంది. అందుకే తన కోసం అయినా నువ్వు జయంతిని భార్యగా ఒప్పుకోవాలి. ఇంకా మూర్ఖంగా ఆలోచించి చందుని మరింత బాధ పెట్టకు ప్లీజ్.
ఎవరు కావాలి? అమ్మా, డాక్టర్ బాబు గారు లోపలే ఉన్నారు. ఎవరు? నేను నర్సయ్య. ఓ, నువ్వా అమ్మా? బాగున్నావా? బాగున్నాను నర్సయ్య. ఇదిగో వీడు నా కొడుకు. నమస్కారం అండి. గుర్తుపట్టేవా? అలాగా, ఎప్పుడో చూశాను కదమ్మా, గుర్తుపట్ల. ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటావు. డాక్టర్ గారి దయ వల్ల బతికాడు. ఇప్పుడు ఇంత పెద్దవాడయ్యాడు. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది నర్సయ్య. డాక్టర్ గారికి ఒకసారి చూపించి ఆయన ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. డాక్టర్ గారి వల్ల బతికాడా? అవునమ్మా. వీడికి 10 ఏళ్లు ఉండగా బ్రెయిన్లో ఏదో జబ్బొచ్చింది. మాట పలుకు లేకుండా పడిపోయాడు. చాలా చోట్ల తిప్పాను, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్కగానొక్క కొడుకు దూరం అయిపోతే నా జీవితం ఏముందా అని ఏడుస్తూ అంతా తిరిగాను. చివరకు ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. మా పరిస్థితి చూసి జాలిపడి 1 రూపాయి కూడా తీసుకోకుండా ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు.